వ్యవసాయ పరిశోధన సంస్థ జామలు 2 సంకర రకాలను, బొప్పాయిలో 1 రకాన్ని మేలైనవిగా గుర్తించింది. వీటిని త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. జామలో పూసా ఆరుషి గ్వావా హైబ్రిడ్ 1 అనే జామ రకాన్ని మేలైందిగా గుర్తించింది. ఈ పండు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. సుమారు 160 నుంచి 175 గ్రాముల వరకు బరువుంటుంది. కండ ఎరుపు రంగులో ఉండి విత్తనాలు మృదువుగా ఉంటాయి. అధిక విటమిన్ సి కలిగి టీఎస్ఎస్ అధికంగా ఉంటుంది. ఈ రకం మంచి దిగుబడిని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పూసా ప్రతీక్ష అనే గ్వావా హైబ్రిడ్ 2 రకం పండు పరిమాణం 155 నుంచి 190 గ్రాముల వరకు ఉంటుంది. గుజ్జు రంగు తెలుపు, విత్తనాలు మృదువుగా ఉంటాయి. నోరూరించే వాసన కలిగి పండు నాణ్యత బాగుంటుంది. టీఎస్ఎస్ అధికంగా ఉంటుంది. బొప్పాయిలో పూసా పీట్ అనే రకం అనువైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మొక్కలు మధ్యస్థ పొట్టిగా ఉంటాయి. గైనోయిషియస్ రకానికి చెందినవి. మొక్క నాటిన 68 రోజులకే పూతనిస్తుంది. కాయలు నేలమట్టానికి 95 నుంచి 135 సెంటీమీటర్ల ఎత్తులోనే కాస్తాయి. పండు పరిమాణం చిన్నగా లేదా మధ్యస్థంగా ఉంటుంది. ఒక్కో కాయ 725 గ్రాముల నుంచి 1115 గ్రాముల వరకు ఉంటుంది. కండ గాఢమైన పసుపు రంగులో ఉంటుంది. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఢిల్లీ పరిసర వాతావరణ పరిస్థితుల్లో ఒక్కో చెట్టు 32 నుంచి 48 కిలోల వరకు కాయల దిగుబడినిచ్చింది. మొక్కల మధ్య ఎటు 1.5 మీటర్ల ఎడంతో దగ్గరగా హై డెన్సిటీ పద్ధతిలో నాటుకోవాలి.